హలో అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మన మందిర్ వ్లాగ్స్. మేము ఈ వీకెండ్ హైదరాబాద్లో ఒక అత్యంత అద్భుతమైన శ్రీ వైష్ణవ క్షేత్రాన్ని దర్శనం చేసుకున్నాము. ఆ డీటెయిల్స్ ఈ వీడియోలో చెప్తాను. వీడియో ఎండ్ వరకు తప్పకుండా చూడండి. వీడియో ఎక్కడా స్కిప్ చేయొద్దు. హైదరాబాద్లో మూసీ నది దగ్గరలో దాదాపు 400 ఇయర్స్ చరిత్ర ఉన్న ఒక మహిమాన్వితమైన శ్రీ వైష్ణవ క్షేత్రం ఉంది. అదే జియాగూడలో ఉన్న శ్రీ రంగనాథ స్వామి ఆలయం. ఈ ఆలయంలో శ్రీ మహావిష్ణువు ఆదిశేషువు పైన శయనించి శ్రీరంగనాథ స్వామిగా భక్తులకు దర్శనమిస్తారు. రంగనాథ స్వామి ఎలా ఉంటారు అనేది మనందరికీ తెలుసు కదండి. ఆదిశేషువు పైన పవలించి పాదాల దగ్గర శ్రీదేవి భూదేవి సమేతంగా దర్శనమిస్తారు. అలాగే ఉంటారు ఇక్కడ స్వామివారు కూడా గర్భగుడిలో. ఈ ఆలయం సుమారు 17వ శతాబ్దంలో శ్రీ వైష్ణవ సంప్రదాయానికి చెందిన నంగనూరు ప్రథమ పీఠం ఆధ్వర్యంలో నిర్మించినట్లు చెప్తారు. ఇక్కడ జీయర్ స్వామివార్లు ఉండేవాళ్ళు కాబట్టి ఈ ప్రదేశాన్ని ఇంతకుముందు జీయర్గూడ అని పిలిచేవారంట. కాలక్రమేణా అది జియాగూడగా మారింది అని స్థానికులు చెప్తున్నారు. ద్రావిడ శైలిలో నిర్మించిన ఈ ఆలయంలో అత్యంత అద్భుతమైన రాజగోపురం ఉంది. మీరు చూస్తున్నారు కదా, ఇవన్నీ రాజగోపురం మీద చెక్కబడిన కట్టడాలు. అలాగే ఎంతో అత్యంత అద్భుతంగా శంకుచక్రాలు, నామం అవన్నీ ఉండి ఎంతో అత్యంత అద్భుతమైన రాజగోపురం, ధ్వజస్తంభం, గరుడాల్వార్ సన్నిధి, ఆండాళ్ళమ్మవారి ఆలయం, అలాగే పక్కనే ఆంజనేయ స్వామివారి ఆలయం కూడా దర్శనమిస్తుంది. మీరు చూడొచ్చు అక్కడ ఎదురుగా ఉన్న ఆలయం ఆంజనేయ స్వామి ఆలయం. ఇది మెయిన్ ఆలయం, రంగనాథ స్వామివారి ఆలయం. ఈ ఆలయం రథం ఆకారంలో ఉంటుంది. అలాగే చుట్టూ మనం ప్రదక్షిణ మార్గంగా వెళ్తే అత్యంత అద్భుతంగా రూపుదిద్దిన శ్రీ మహావిష్ణువు యొక్క దశావతారాలు దర్శనమిస్తాయి. ఇక్కడ ప్రత్యేకత ఏంటి అంటే బ్రహ్మోత్సవాలు మరియు గరుడ సేవ ఎంతో వైభవంగా జరుగుతాయి. ఈ రోజుల్లో వేలాది మంది భక్తులు స్వామివారిని దర్శనానికి వస్తారు. శ్రీరంగ ఆలయ సాంప్రదాయాలను అనుసరించే ఈ క్షేత్రంలో నిత్యం వైఖానస లేదా పాంచరాత్ర ఆగమ సాంప్రదాయం ప్రకారం పూజలు నిర్వహిస్తారు. స్వామివారికి ప్రతిరోజు విశేష అలంకారాలు, నైవేద్యాలు సమర్పిస్తారు. అంతేకాకుండా శ్రీ వైష్ణవ సంప్రదాయంలో అత్యంత ముఖ్యమైన మాసంలో ఒకటైన ధనుర్మాసంలో ఇక్కడ ఎంతో విశేషమైన పూజలు జరుగుతూ ఉంటాయి. అలాగే వైకుంఠ ఏకాదశి ఉత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతాయి. వేలాది మంది భక్తులు ఉత్తర ద్వార దర్శనం ద్వారా స్వామివారిని దర్శించుకొని వైకుంఠ ప్రవేశ ఫలితాన్ని పొందాలని విశ్వసిస్తారు. అలాగే ఆండాల్ కళ్యాణం కానీ ప్రత్యేక పూజలు కానీ జరుగుతూ ఉంటాయి విశేషమైన రోజులలో. ఇది మీరు చూస్తున్నది ఆలయం గర్భగుడి. అలాగే పక్కనే కళ్యాణ వేదిక కూడా ఉంది. మీరు కనుక చూసినట్లయితే ఇక్కడ గోదా కళ్యాణం కానీ అలాంటి కళ్యాణ మహోత్సవాలు జరుగుతూ ఉంటాయి. మీరు హైదరాబాద్లో ఉంటే లేదా ఇక్కడికి వచ్చే అవకాశం ఉంటే తప్పకుండా జియాగూడలో ఉన్న ఈ శ్రీ రంగనాథ స్వామి ఆలయాన్ని దర్శించండి. మనకి వచ్చే శనివారము తొలి ఏకాదశి అంటే శయన ఏకాదశి వస్తుంది కాబట్టి ఈ పర్వదినం ఈ ఆలయాన్ని దర్శించడానికి ఎంతో అనుకూలమైన రోజు. సో తప్పకుండా వెళ్ళి ఈ ఆలయాన్ని దర్శనం చేసుకోండి. ఇక్కడ చూసినట్లయితే ఎంతో లోతైన పురాతనమైన ఒక బావి కూడా ఉంది, చూడండి. ఇలాంటి మరిన్ని చరిత్ర కలిగిన అందరికీ తెలియని దేవాలయాలను మీ ముందుకు తీసుకురావడానికి మా మన మందిర్ వ్లాగ్స్ ఎప్పుడూ ప్రయత్నిస్తూనే ఉంటుంది. థ్యాంక్ యూ. జై శ్రీమన్నారాయణ. ఆండాల్ దివ్య తిరువడిగలే శరణం. శ్రీమతే రామానుజాయ నమః.